నమస్తే. నేను మీ అశ్విని కుమార్. తమిళనాడులో ఏం జరుగుతుంది? అట్లాగే హిందువుల మీద ఏం జరుగుతుంది? కాంగ్రెస్ కూటమి ఏం మెసేజ్ పంపిస్తోంది? కొన్ని రోజుల కిందట మద్రాస్ హైకోర్టుకి సంబంధించి జడ్జి ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. స్వామినాథన్ కార్తీక దీపోత్సవం జరుపుకోవచ్చు. ఈ తిరుపన్కుంద్రం హిల్లు మదురైలో దానికి సంబంధించి కూడా అక్కడ దర్గా ఉంది దగ్గరలో. లేకపోతే ముస్లింలకు సంబంధించిన 5 కుటుంబాలు అక్కడ ఉంటున్నాయి, ఏదైనా గొడవలు అవుతాయని చెప్పి డిఎంకే వాళ్ళు అబ్జెక్ట్ చేసినప్పుడు హిందూ సంఘాలు హైకోర్టుని ఆశ్రయించిన హైకోర్టు జరుపుకోవచ్చంది. అక్కడ ఉన్న 5 ముస్లిం కుటుంబాల కోసము ఆ దర్గా కూడా వాళ్ళకి సంబంధించింది కాదు అని అంతకు ముందే ఒక తీర్పు కూడా వచ్చింది. అయినా కూడా అధికారంలో ఉన్న డిఎంకే నాయకులు ఎట్లాగైనా దాన్ని ఆపాలి. ముఖ్యంగా ఆ డిఎంకేలో ఉన్న మళ్ళీ హిందూ మతానికి సంబంధించిన మంత్రి శేఖరబాబు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా దాన్ని ఆపడానికి ప్రయత్నించారు. హైకోర్టు స్వామినాథన్ జరుపుకోవచ్చు అన్నాక చాలా బ్రహ్మాండంగా అక్కడ పెద్ద ఎత్తున హిందువులు తరలివచ్చారు. చాలా బాగా ఆ కార్తీక దీపోత్సవం అంటామా జరుపుకున్నారంతా కూడా. కానీ కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది హిందువులు హిందూ దేవాలయంలో ఆ కార్తీక దీపోత్సవం జరుపుకుంటానికి. అట్లాగే ఒక నెల కిందట అదే రాష్ట్రంలో కూడా పంజంపట్టి విలేజ్ అని ఉంది దిండిగల్ జిల్లాలో. అక్కడ అన్నదానం జరుపుకుంటానికి హిందువులు అన్నదానం జరుపుకుంటామని వెళ్తే క్రిస్టియన్స్ అబ్జెక్ట్ చేశారు. కారణం ఏంటంటే ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్స్, ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ సంబంధించిన వీటిల్లో ఈస్టర్ ఈవెంట్సే జరుపుకుంటాం, కానీ ఇలాంటివి అన్నదానాలు ఇవన్నీ చేయటానికి వీల్లేదు అన్నారు. వాళ్ళు అన్నదానం కూడా కలియమ్మన్ టెంపుల్ కుంభాభిషేకం జరుగుతోంది పక్కన, దానికి సంబంధించి మేము అన్నదానం జరుపుకుంటామని హిందువులు అడిగినప్పుడు క్రైస్తవులు అడ్డం పడ్డారు. చాలా విచిత్రం. తమిళనాడులో హిందువులు వాళ్ళ దేవాలయాల్లో దీపోత్సవం చేసుకునేవారు, లేదా అన్నదానం కూడా చేయనివ్వరు. కానీ ఆ రాష్ట్రం మొత్తం హిందూ దేవాలయాలకు సంబంధించిన ఆస్తుల్ని హుండీల్లో వేసిన ఈ మొత్తం హుండీ నుంచి వచ్చిన ధన ఆదాయాన్ని మాత్రం వేరే వాటికి ఖర్చు పెడుతూ ఉంటుంది. దాని గురించి కూడా ఎవరు మాట్లాడరు అక్కడ. మద్రాస్ హైకోర్టు కూడా అప్పుడు కూడా ఇంటర్వ్యూన్ అవ్వాల్సి వచ్చింది. ఇంటర్వ్యూన్ అయ్యి గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్స్లో అన్ని మతాల వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఏ కార్యక్రమం అయినా చేయొచ్చు, ఒక మతానికో కులానికో దానికి గిరిగీసి పెట్టలేమని. తమిళనాడులో ప్రతి దానికి హిందువులు దేవాలయ కోర్టుల్ని ఆశ్రయించాల్సి వస్తుంది. ఇంత జరిగి స్వామినాథన్ ఆయన పర్మిషన్ ఇచ్చాక కాంగ్రెస్ కూటమిలో ముఖ్యంగా చాలా బాధాకరమైంది. చెప్పాలంటే మొత్తం అంతా కూడా ఆ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఎంతసేపటికి బీజేపీ ఎన్డీఏ అంటారు, కానీ దాన్ని మొదలుపెట్టింది దాన్ని నడిపిస్తోంది వెనకంతా కూడా ఇండీ కూటమి, కాంగ్రెస్ కూటమి. ఇప్పుడు ఆయన స్వామినాథన్ అక్కడ పర్మిషన్ ఇచ్చినందుకు 120 మంది ఎంపీలు, ఈ ఇండీ ఏలియన్స్కి సంబంధించిన వాళ్ళు, కాంగ్రెస్ కూటమికి సంబంధించిన వాళ్ళు 120 మంది ఎంపీలు సంతకాలు పెట్టి లోక్సభ స్పీకర్ బిర్లాకి మెమరాండం సబ్మిట్ చేశారు. ఏమంటే ఆ జడ్జిని ఇంపీచ్ చేయాలని చెప్పి. ముఖ్యంగా అందులో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రా లాంటి వాళ్ళు, సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్, వీళ్ళందరూ కూడా, ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో ముస్లిమ్స్ కూడా ఎక్కువ ఉన్నారు. అఖిలేష్ యాదవ్కి ఎన్నికల్లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఓట్లు వేస్తారా లేదా అన్న భయం. ఇంకో పక్క శివసేన, ఈ ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన వాళ్ళు కూడా ఆయన తండ్రి అసలు ఆ శివసేన ఎందుకు స్థాపించాడు, ఎవరి మీద పోరాడు అన్నది మర్చిపోయి వాళ్ళు కూడా చెన్నై హైకోర్టు జడ్జి ఆయన మీద ఇంపీచ్ చేయాల్సిందే అంటూ కూడా సంతకాలు పెట్టడం, ఇవన్నీ కూడా ఎటు వెళ్తుంది, ఏం జరుగుతుంది అన్నది అందరూ ఆలోచించుకోవాలి. ఎందుకంటే హిందువులు అనేది పూర్తిగా ఒక పార్టీకి సంబంధించింది కాదు, కానీ ఒక పార్టీ వైపుకి వెళ్ళేట్టుగా పూర్తిగా చేస్తున్నారు కాంగ్రెస్ కూటమి నాయకులు. దక్షిణాదికి సంబంధించి నా ముందు ఒక వీడియో కూడా ఉంది పవన్ కళ్యాణ్కి సంబంధించిన దానిలో. ఇక్కడే అందరూ నోరెత్తాల్సిన అవసరం ఉంది. అందరూ ఓటు బ్యాంక్స్కే భయపడతారు, ఎక్కడ ఓట్స్ పోతాయని. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు వీళ్ళెవరూ మాట్లాడరు, తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ నాయకులు ఎవరూ మాట్లాడరు, అలాగే కేరళకు సంబంధించి అక్కడున్న బీజేపీతో పొత్తులో ఉన్న వాళ్ళు మాట్లాడరు, కర్ణాటకలో నాయకులు నోరెత్తలేదు. మళ్ళీ దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ చాలా ఘాటుగా మొట్టమొదటిసారి జ్యుడిషియరీని విమర్శిస్తూ ఆయన చాలా కాంగ్రెస్ కూటమి నాయకులను ఇద్దరిని కూడా విమర్శిస్తూ ఒక పెద్ద లెటరే రాశారు.
ముఖ్యంగా మీరు న్యాయ వ్యవస్థను బెదిరిస్తారంటూ కూడా సూడో సెక్యులరిజం పేరుతో అంటూ కాంగ్రెస్ కూటమి నాయకుల్ని చాలా తీవ్రంగా విమర్శించారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు అసలు? ఆ, ఈ రకంగా బెదిరించి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? శబరిమల మీద ఇచ్చిన తీర్పులప్పుడు కూడా ఇట్లాగే జరిగింది. అలాగే ఒక జ్యుడిషియరీకి సంబంధించిన ఒక ఆయన విష్ణుమూర్తికి సంబంధించి ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తే అప్పుడు మీరు నోరెత్తలేదు. ప్రస్తుతానికి ఇప్పుడు అక్కడ తమిళనాడులో ఇట్లా చేస్తుంటే మీరంతా కూడా ఒక్కసారి ఆ జడ్జినే తీసేయాలంటున్నారు. మీరంతా కూడా సూడో సెక్యులర్కి సంబంధించిన వాళ్ళు, హిందూ ఆచారాలపై తీర్పులు ఇవన్నీ కూడా మీ రాజకీయ విధానాలకి అనుగుణంగా లేకపోతే మీరు ఇట్లా న్యాయ వ్యవస్థను లక్ష్యంగా చేసుకొని మీరు భయపెడతారంటూ కూడా పవన్ కళ్యాణ్ ముందుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోవాల్సింది బీజేపీ నాయకుడు కాదు. బీజేపీ ఇతర నాయకుల్లో వచ్చి ఓట్ బ్యాంక్ గురించి ఆలోచించకుండా హిందువుల గురించి మాట్లాడిన వ్యక్తి, నోరు విప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. చాలా క్లియర్గా చెప్పాడు. ఇవన్నీ కూడా మీరు ఆ న్యాయమూర్తిని తొలగించాలంటే న్యాయమూర్తి ఏమన్నా అసభ్యకరంగా వ్యవహరించడం లేదా అసమర్థత మాత్రమే కారణమే ఉండాలని భారత రాజ్యాంగంలో ఉంది. ఈ రెండు ఏం చేయలేదు ఆయన ఎందుకు మీరు ఇంపీచ్ చేయాలి అని చెప్పి అడుగుతున్నారని కూడా క్వశ్చన్ చేశాడు కాంగ్రెస్ కూటమి నాయకులందరినీ కూడా. ఎంపీలని ఎవరెవరైతే సంతకాలు పెట్టారో రిపీట్గా ఆయన మొదటి నుంచి పోరాడుతున్నాడు. మళ్ళీ రిపీట్ చేశాడు ఆయన. సనాతన ధర్మ రక్షణ బోర్డు దేశంలో ఖచ్చితంగా ఏర్పాటు అవ్వాలి. దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది, టైం కూడా వచ్చిందని. ఈ థర్డ్ పార్టీ సూడో సెక్యులర్లు వీళ్ళందరికీ కూడా ఈ సెలెక్టివ్ సూడో సెక్యులరిజం వీళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇచ్చాడు. ప్రతి మతాన్ని సమానంగా చూడాలి, అందులో హిందువులు కూడా ఉన్నారు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ సనాతన ధర్మం ఆచరించడం అంటే ఇతర మతాలకు వ్యతిరేకం కాదు. సెక్యులరిజం రెండు వైపులా నడవాలి, ఒకవైపు నడిస్తే అది సెక్యులరిజం కాదు అంటూ కూడా ఘాటుగా విమర్శించాడు. ఇట్లాంటి పవన్ కళ్యాణ్లు ఇలా మాట్లాడేవాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా ముందు బయటకు రావాలి. బయటకు వచ్చి అక్కడ జరిగింది ఏం లేదు, హిందువులకి వాళ్ళ టెంపుల్లో వాళ్ళు చేసుకుంటున్న వాళ్ళ రైట్స్ని వీళ్ళ జడ్జి అనుకూలంగా తీర్పిచ్చాడని కాంగ్రెస్ కూటమికి సంబంధించిన ఎంపీలు ఆయన మీద అభిశంసన లేకపోతే ఇంపీచ్ తీసేయాలని సంతకాలు పెట్టడం చాలా ఆశ్చర్యంగా ఉంది. సో ఈ విషయంలో ఫస్ట్ నుంచి దక్షిణ భారతదేశంలో పవన్ కళ్యాణ్ ఎట్లా ముందుకు వచ్చాడో మిగతా పార్టీ నాయకులు కూడా ముందుకు రావాలి, టెంపుల్స్ని కాపాడుకోవాలి. సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.